45 తర్వాత 50కి మధ్యలో మెనోపాజ్ అనేది రావాలి. 55 అయితే కూడా ఇంకా పీరియడ్స్ ఉన్నాయి. వాళ్ళకి కిడ్నీ రిలేటెడ్గా ఎప్పుడైనా ఇన్బ్యాలెన్సెస్ వచ్చినాయంటే అది గైనిక్ ప్రాబ్లమ్స్. లేడీస్లో 45 ఇయర్స్ తర్వాత ఫైబ్రాయిడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే ఇప్పుడు ఉన్న ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఈ మెనోపాజ్ టైంకి రాకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. సో ఆపరేషన్స్ లేకుండా ఫైబ్రాయిడ్స్ ని కరిగించవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మెనోపాస్, ఈ మధ్యకాలంలో మెనోపాస్ వచ్చిందంటే ఇంకా అయిపోయింది, జీవితం ఏం లేదు అని చెప్పేసి ఫుల్ డల్ అయిపోవడము, లేకపోతే ఇంకేం చేయలేము అనే ఒక ఆలోచన ధోరణి వచ్చేస్తారు. అలాంటి ధోరణిలో ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఆక్యుపెంచర్, ఆయుర్వేద అండ్ న్యాచురోపతి స్పెషలిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. మెనోపాస్ అంటేనే ఒక విధంగా ఇంకా అయిపోయింది మా జీవితం అనేవాళ్ళు సగం మంది ఉంటారు. ఇంకొంతమంది ఇంకేం చేసేది లేదు, కిట్టి పార్టీలకు వాటికి వెళ్దామని ఉంటారు. ఇంకొంతమందికి దీంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఇలా యాడ్ అయిపోయి వాళ్ళ మూడ్ స్వింగ్స్ మారిపోవడం కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. దానికి ఎలాంటి రీజన్స్ వల్ల వచ్చిందంటారు సార్? అయితే మీరు చెప్పింది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, మెనోపాజ్ టైంలో అంటే గర్భసంచి ఉంటేనే ఒక 45 తర్వాత 50కి మధ్యలో మెనోపాజ్ అనేది రావాలి. జనరల్గా అయితే, న్యాచురల్గా అయితే 45 దాటిన తర్వాత, ఇంకా చెప్పాలంటే 48 తర్వాత 50 మధ్యలో వస్తే ఇంకా హెల్దీ. 45కి బిఫోర్ వచ్చిన కొంతమంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఉన్నారు. 55 అయితే కూడా ఇంకా పీరియడ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బాడీలో ఏమేమి చేంజెస్ ఉంటాయి, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, ఎంత హైపర్గా ఉంటారు, ఎంత ఇరిటేషన్గా ఉంటారు. మనకు గుర్తుపెట్టుకోండి, ప్రతి డిసీజ్కి మన ఇంటర్నల్ ఎమోషన్స్ కారణాలు అవుతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడున్న సైన్స్కి అగెనెస్ట్గా ఉంటుంది ఇది. కాకపోతే మన ఎమోషన్సే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది ఆపరేట్ అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు భయపడతాం అనుకోండి, భయపడినప్పుడు కిడ్నీస్ రియాక్ట్ అవుతాయి, మూత్రం పోతారు. అంటే ఇది ఒక ప్రాసెస్ ఇది. ఓకే, భయపడి కిడ్నీ రియాక్ట్, టాయిలెట్. కానీ ఇప్పుడున్న సైన్స్కి భయానికి సంబంధం లేదంటారు. ఓకే, భయానికి కిడ్నీస్కి సంబంధమే లేదు అంటారు. ఓకే, అయితే ఇక్కడ కిడ్నీ రిలేటెడ్గా ఎప్పుడైనా ఇన్బ్యాలెన్సెస్ వచ్చినాయంటే అది గైనిక్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా మన బాడీలో మోస్ట్లీ టూ ఆర్గాన్స్ కానీ ఎఫెక్ట్ అయితే, ఒకటి లివర్, రెండోది కిడ్నీ. ఈ రెండు ఆర్గాన్స్ వల్లనే ఈ మెనోపాజ్ టైం అనేది వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, చాలా ఇరిటేట్గా ఉంటారు. వీళ్ళు భయంతో ఉంటారు ఒకలాంటి. ఓకే, అంటే ఈ ఎమోషన్స్ కూడా వాళ్ళకు ఫైబ్రాయిడ్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ. ఎగ్జాంపుల్, ఇప్పుడు లేడీస్లో 45 ఇయర్స్ తర్వాత ఫైబ్రాయిడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, ఏమవుతుంది అని అంటే, బాగా అబ్జర్వ్ చేస్తే 35 తర్వాత ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఎక్కువైపోయినాయండి. తప్పుగా అనుకోకండి, ఇది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఇంట్లో సరైన పార్ట్నర్ లేకపోవడం వల్ల, బాగా గుర్తుపెట్టుకోండి, గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనేది. హస్బెండ్తో ఖచ్చితంగా చెప్తున్నాను నేను, హస్బెండ్తో హ్యాపీనెస్ అనేది దొరకకపోతే ఇప్పుడున్న జనరేషన్స్ అంతా కూడా ఇంకా ఎక్కడో వెతుక్కోవడం వల్ల ఈ పీరియడ్స్ అన్ని కారణాలు కూడా ఇక్కడ నుంచి ఎక్కువ ఇన్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ అవడానికి రీజన్ ఏంటి అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్. కొంతమంది అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళరు. ఇంట్లో హస్బెండ్ కూడా కరెక్ట్ ఉండరు, అర్థం చేసుకునే గుణాలు కూడా ఉండవు, వాళ్ళ ఎమోషన్స్కి సంబంధం లేదు, వాళ్ళ ఫీలింగ్స్కి సంబంధం లేదు హస్బెండ్స్కి అయితే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమైందంటే ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ అవుతుంటారు. వాళ్ళ ప్రెషర్ అంతా కూడా ఇంటికి వచ్చేసరికి ఇరిటేట్ అవుతుంటారు మగవాళ్ళు కూడా. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఇంకేదో అదర్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్ అంతా ఇంటికి వచ్చిన తర్వాత తీస్తారు. ఇంట్లో వైఫ్తో కరెక్ట్గా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బయట ఉన్న ప్రెషర్ అంతా కూడా నార్మల్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ బయట బిజినెస్ అంతా టెన్షన్ తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తుంటారు. చూపించేసరికి వాళ్ళ కమ్యూనికేషన్, ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది వచ్చేసరికి ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంది అసలు ఎందుకు నేచర్ అనేది ఇద్దరిని పెట్టింది. పగలు రాత్రి, మంచి చెడు, దేవుళ్ళు ఉన్నారు, దెయ్యాలు ఉన్నాయి, అన్ని లేదు అని అంటే కాదండి. ఏదైనా అన్ని రెండు ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి ఈ రెండింటిని ఒకటి చేసింది అని అంటే దానికి ఏదో ఒక సృష్టిలో ఏదో ఒకటి ఉంది కదా. సృష్టి ధర్మం కూడా ఏంటి అని అంటే లోక కళ్యాణం కోసం జరిగే అన్ని కూడా మన మంచికే. అయితే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే
ఇప్పుడున్న ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఈ మెనోపాజ్ టైంకి రాకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ఓకే. వాళ్ళు బయట ఇల్లీగల్‌గా అఫైర్స్ పెట్టుకోవడం వల్ల. ఉండడం వల్ల. ఓకే. అయితే చాలామంది ఇప్పుడు కొంతమంది 35 ఇయర్స్ నుంచి 40 మధ్యలో ఏజ్ ఉండేవాళ్ళు కూడా హ్మ్. మ్యారేజ్ చేసుకోకుండా ఓన్లీ రిలేషన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. అలాంటి వాళ్ళకు ఫైబ్రాయిడ్స్ చాలా ఫాస్ట్‌గా వస్తాయి. హ్మ్. 30 తర్వాత బ్రేకప్స్ వచ్చినాయంటే, పార్ట్నర్స్‌లో బ్రేకప్స్ వచ్చినాయంటే అది ఇంకా ఇన్‌బాలెన్స్. ఓకే. వాళ్ళకి ఇంకా ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్ వచ్చింది అంటే ఓన్లీ ఇల్లీగల్ రిలేషన్‌షిప్ వల్ల మాత్రమే వస్తుంది. ఓహ్! బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని హ్యాపీగా పెట్టుకోలేకపోవడం వల్ల. హ్మ్. ఇది పచ్చి నిజమండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండదు. రాసి ఉండదు. పెట్టుకోండి ఇది. ఉండదు కాబట్టి బయటెళ్తారు. అది బయటికెళ్ళినా ఎళ్ళకపోయినా, హ్మ్. ఒక హస్బెండ్‌తో కలిసినా కలవకపోయినా ఓకే. ప్రాబ్లమే. కలిసినా వాళ్ళకు కావాల్సినలాగా ఉండకపోవడం ఒకటి, ఓకే. కలవకపోయినా వాళ్ళ బాడీ ఇన్‌బాలెన్స్. కలిసినా వాళ్ళకి కావాల్సినలాగా లేకపోవడం. ఇవన్నీ కూడా ఇబ్బందనమాట. ఈ ఇబ్బందుల వల్లనే ఫైబ్రాయిడ్స్ స్టార్ట్ అవుతాయి. హ్మ్. వన్స్ ఒక్కసారి ఫైబ్రాయిడ్స్ వస్తే ఇంకా అవి అలాగే ఉంటాయి. ఓకే. ఆపరేషన్ చేసుకోవాలంటే భయపడతారు. హ్మ్. ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది మళ్ళీ రిపీట్‌గా వచ్చాయా లేదా అనేది మీరు క్వెషన్ చేసుకోండి. ఓకే. వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. హ్మ్. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. మేము ఎంతోమంది లాంగ్ టర్మ్‌లో మేము గత 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి ఇలాంటి కేసెస్ కొన్ని వందల కేసెస్, వేల కేసెస్ చూసాను. ఓకే. ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఆపరేషన్స్ లేకుండా ఫైబ్రాయిడ్స్‌ని కరిగించవచ్చు. హ్మ్. ఫైబ్రాయిడ్స్ అనేటివి ఎలా అయితే వస్తాయో స్లోగా అలాగే డిజాల్వ్ అవుతాయి. ఎమోషనల్ ఇన్‌బాలెన్స్‌కి కొన్ని రూట్ కాజ్ నుంచి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. ఆ రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి భయాలు అనివ్వండి, ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంటాయి. ఓకే. వాళ్ళకొక క్లారిటీ మెంటాలిటీ కూడా మారిపోతుంది. వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోతుంటుంది. హ్మ్. బ్యాలెన్స్‌గా వస్తారు వాళ్ళు. అంటే ఒక బ్యాలెన్స్‌కొచ్చేస్తారు. వాళ్ళ హెల్త్ వాళ్ళకి ఒక గ్రిప్‌లోకొచ్చిందంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళకొక నాలెడ్జ్ వచ్చేస్తది. ఓకే. ఎలాంటి నాలెడ్జ్ ఉంటుందంటే ఇంకా నాకిది కావాలి, నాకిది వద్దు. హ్మ్. ఒక క్లారిటీకొస్తారు. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తారు. ఆపరేషన్‌తో అవసరమే అవసరం లేకుండా. లేకుండా కూడా హ్మ్. ఆయుర్వేదంలో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాంటి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అయితే ఇలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కరెక్ట్‌గా మెనోపాజ్ గూడంగా కరెక్ట్‌గా ఒక ఏజ్‌కొస్తది. 45. అయితే ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న సొసైటీలో చూస్తే 35-50 ఇయర్స్ లోపల గర్భసంచులు తీసుకున్న వాళ్ళు 50% ఉన్నారు. తీసేసిన వాళ్ళు. ఏదో ఒక రీజన్ తోటి గర్భసంచి మొత్తానికే తీసేసుకున్న వాళ్ళున్నారు. ఓకే. ఇలాంటి వాళ్ళ ఫిట్‌నెస్ గూడంగా ఖచ్చితంగా అబ్‌నార్మల్. ఓకే. గర్భసంచి తీసేస్తే ఖచ్చితంగా ఫిట్‌నెస్ అనేది 50% కోల్పోతాం. హుహు. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే నేచర్‌లో గర్భసంచి రిమూవ్ చేయడం అనేది లేదు. ఎలాంటి డిసీజ్ అయినా సరే బ్యాలెన్స్ చేసుకునేదానికి ఆయుర్వేదంలో ఎప్పుడో గ్రంథాల్లో కొన్ని కొన్ని వేల సంవత్సరాల కిందనే రాసిపెట్టాడు. ఓకే. కాబట్టి ఎలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్‌కైనా సరే రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాడడం వల్ల మెనోపాజ్ వచ్చేదాకా కూడంగా హ్యాపీగా గైనిక్ ప్రాబ్లమ్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. పీసీఓడీ కానివ్వండి, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఓరిన్ సిస్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పిల్లలు లేకపోవడం కానివ్వండి, ఇవన్నిటి కూడంగా ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే. ఇలాంటి సొల్యూషన్స్ మనం చిన్న చిన్న డైట్ చేసుకుంటూ కూడంగా కొన్ని మెడిసిన్స్ వాడడంలో అన్నీ మెడిసిన్. కూడంగా బ్యాలెన్స్ అవుతాయి. ఓకే. కాబట్టి మెనోపాజ్ వచ్చేదాకా 50 ఇయర్స్ దాకా మెనోపాజ్ రావాలి అంటే ఖచ్చితంగా గైనిక్ సంబంధించిన ఎమోషనల్ ఇన్‌బాలెన్స్‌ని కూడా మనం బ్యాలెన్స్‌గా పెట్టుకోవడమే కాకుండా మంచి రిలేషన్స్ మంచి రిలేషన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళ కమ్యూనికేషన్ కూడా మంచిగా పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనేది నేచర్ చెప్తుంది. కానీ ఓకే. మనం ఇప్పుడున్న సొసైటీలో మనకి ఏం కావాలన్న ఒక క్లారిటీ లేకపోవడం వల్ల, మూడ్ స్వింగ్స్ వల్ల, మనకు హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళ ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా మారిపోతుంది. ఏది మంచి రిలేషన్, ఏది కాదనేది ఒక క్లారిటీ కూడా వీళ్ళకుండదు. హుహు. వన్స్ ఒక్కసారి థైరాయిడ్ వస్తేనే వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఓకే. వాళ్ళకి అర్థం చేసుకోరు ఎవరు గూడంగా. హ్మ్. అలా ఉంటుంది మైండ్ సెట్ వాళ్ళది. చేంజ్ నన్నెవరు అర్థం చేసుకోవట్లేదన్న ఒక ఫీలింగ్‌లోనే ఉంటారు వాళ్ళు. హ్మ్. హ్మ్. గైనకాలజీ ప్రాబ్లమ్స్‌లో అన్నిట్లో ఫస్ట్ వచ్చే సింప్టమ్ ఇది. నన్నెవరు అర్థం నన్నెవరు చేసుకోరు. అర్థం చేసుకోవట్లేదు. మూడ్ స్వింగ్స్ నా కూడా మారిపోతాయి కదా! ఇదే పెద్ద మూడ్ స్వింగ్ ఇదే ఫస్ట్. హ్మ్. నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు. నా బాధ ఎవరికి ఎంత చెప్పినా అర్థం కాదు. నా బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు. హ్మ్. ఇవే అనుకుంటా ఉంటారు వాళ్ళు. ఓకే. బయటికి కూడా చెప్పరు. ప్లస్ వాళ్ళది వాళ్ళు కూడా క్లారిటీ కూడా ఉండదు. వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ మదన పడుతూ అనుకుంటూనే ఉంటారు. మదన పడుతుంటారు. కాబట్టి ఇలాంటివన్నిటికి గూడంగా ఆయుర్వేదంలో మంచి డైట్ రూట్ కాజ్‌లో కొంచెం డైట్ చేంజ్ చేసుకొని కొన్ని మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా మార్పనేది వస్తుంది. హ్మ్. మెనోపాజ్ రావాలి. మెనోపాజ్ వచ్చేదాకా ఒక 50 ఇయర్స్ హెల్తీ మెనోపాజ్ వచ్చి అంటే గర్భసంచి ఉండడం వల్ల లాంగ్ టర్మ్‌లో వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఒకటి. రెండోది వాళ్ళ ఆయుష్ గూడంగా పెరుగుతుంది. గర్భసంచి తీసిన వాళ్ళ ఆయుష్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. తక్కువుంటుంది. గర్భసంచి ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుంది. ఓకే. అంటే అంత ఎనర్జిటిక్‌గా ఉండే ఒక గర్భసంచి అనేది అంత ఈజీ కాదండి. నేచర్‌లో ఎవరు ఆపరేషన్ చేయించుకోలేదు. ప్రకృతిలో ఎవరు ఆపరేషన్‌లు చేయించుకోలేదు. హ్మ్. ఖచ్చితంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మన అమ్మమ్మలు చూస్తే
వాళ్ళకి అలాగే ఉన్నారు ఇప్పటికీ. హుహు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, అవును. ప్లస్ ఏం రాలేదు. హ్మ్. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్‌కి కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉండేది ఉమ్మడి ఉండేది. కుటుంబంలో. హ్మ్. ఇప్పుడు ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళయిపోయేసరికి వాళ్ళ బాధలను చెప్పుకునేదానికి కూడా ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళిద్దరేగా పిల్లలు గూడా ఎళ్ళిపోయి ఉంటారు అలా ఎక్కడో. అలా జరగడం వల్లనే ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గైనిక్ ప్రాబ్లమ్స్‌కి. కానీ నేచర్‌లో మంచి మంచి ఆన్సర్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో మంచి మంచి రూట్స్‌లో నుంచి మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఇలాంటి వాడడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ప్రతి దానికి ఆపరేషన్స్ అనేది సొల్యూషన్ కాదు. ఆపరేషన్ గాదు, గర్భాశయం తీసేయాల్సిన అవసరము లేదు. పీసీఓడి అసలు ఫైబ్రాయిడ్స్‌కి అసలు ఆపరేషన్ అవసరం లేదండి. ఓకే. చాలా మందికి తెలియని అసలు వాళ్ళు అలాగే ఆపరేషన్ చేసుకోలేరు. ప్లస్ ఇక్కడ మంత్లీ సఫర్ అవుతుంటారు. ఓవర్ బ్లీడింగ్ 15 డేస్, 20 డేస్ దాకా అలాగే అవుతుంటది. హ్మ్. ఇవన్నీ ఫేస్ చేసుకుంటా ఉంటుంటారు. ఓకే. వీటన్నిటికీ ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. పథ్యం చేసుకుంటా కొన్ని మెడిసిన్స్ వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గర్భసంచి క్యాన్సర్‌ని కూడా తగ్గించుకునే గుణం ఆయుర్వేదంలో ఉంది. ఎప్పటినుంచో గర్భసంచి క్యాన్సర్‌కి ఆయుర్వేదంలో ఎప్పటినుంచో రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి అలాంటి భయంకరమైన క్యాన్సరే తగ్గుతుంది కాబట్టి గైనిక్ ప్రాబ్లమ్ పెద్ద విషయం కాదు. ఇలాంటి ఆయుర్వేదాన్ని కానివ్వండి, నేచర్‌ని కానీ సంప్రదించి ఖచ్చితంగా హెల్త్‌ని అనేది కొంచెం అబ్జర్వేషన్ జస్ట్ మనం ఒక అబ్జర్వ్ చేయండి. మీకు ఓకే. తెలుస్తుంటది మీ కొంత. బాడీలో ఏం కాబట్టి జరుగుతుంది? హ్మ్. ఈ అవగాహన లోపం వల్లనే మనకి ఈరోజు ఆపరేషన్లు చేయించుకోవడం జరుగుతుంది ఎక్కువ మట్టుకు. ఒకప్పుడు చూడండి డెలివరీస్ అనేటివి ఎలా ఉండేదంటే నేచురల్. ఊరికొక మంత్రసాని ఉండేది. అవును. ఆవిడే వచ్చి చాలా అందరికి మందికి పదం కూడా తెలియదు. మంత్రసాని అంటే కూడా తెలియదు. హ్మ్. 4 ఊర్లో కలిపి ఒక మంత్రసాని. ఆమె 4 ఊర్లకు డెలివరీ ఆమెనే చేసేది. అవును. పిండం అడ్డం తిరిగింది తెలియదు ఆమెకు. ఏదైనా సరే ఈజీగా మేనేజ్ చేసి నార్మల్ డెలివరీ చేసి ఇంటికెళ్ళిపోయేది. అవును. కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ సిజేరియన్‌లు ఇన్ని అయితున్నాయి? దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అది ఖచ్చితంగా అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. కానీ అన్నిటికి డెలివరీ‌లకి సిజేరియన్ అవసరం లేదు. లేదు. నేచురల్ ఖచ్చితంగా డెలివరీస్. చెప్తాను. న్యాచురల్ డెలివరీ చేసుకోవాలంటే నేచర్‌ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఆయుర్వేదంలో కొన్ని చిన్న చిన్న టిప్స్ వాడితే కూడా నార్మల్ డెలివరీ అవ్వచ్చు. అవేర్‌నెస్ లోపం వల్లనే మనం ప్రతి చిన్న విషయానికి భయపడడం వల్ల కిడ్నీస్ అనేటివి రియాక్ట్ అవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ పడడం వల్ల లివర్ లివర్. ఇన్‌బాలన్స్ అవుతది. హ్మ్. కాబట్టి ఇలాంటి ఎమోషనల్ ఇన్‌బాలన్స్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ ఎమోషనల్ ఇన్‌బాలన్స్ కూడా డిసీజే కాబట్టి వీటిని కూడా సరి చేసుకోవడం వల్ల ఎలాంటి డిసీజెస్ రావనేది ప్రకృతి వైద్యం చెప్తది. ఓకే సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.